మాకు ఇప్పుడు 39 సంవత్సరాల నుంచి కూడా సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులందరికీ మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడున్న ఈ వార్డులో ఉన్న అందరు కలుపుకొని ఘనజయంగా ఈ నవమి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే సంవత్సరం కూడా అట్లనే జరుపుకోవాలని ఆ శ్రీరాముని ప్రార్థిస్తున్నా. కాలాలు పంటలు అన్నీ ఘనజయంగా కాలాలు కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. కష్టావిషయాలతో మమ్మల్ని అందరూ కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. గత 30 సంవత్సరాల నుంచి శ్రీరామనవమిని ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన గ్రామ పెద్దలకు ఈ కాలనీ వాసులకు నా తరపున ధన్యవాదాలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈదలగూడ టీవీ టవర్ దగ్గర గత 39 సంవత్సరాలుగా ఆ శ్రీరాముని కళ్యాణాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతోటి ఈ ఏరియా వాసులందరూ కూడా ఆ శ్రీరాముని కళ్యాణం జరిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులు వీరారెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ లింగారెడ్డి గారు, అదేవిధంగా వీరారెడ్డి గారు, కాళీ సుబ్రహ్మ గారు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీరాముడు ఎన్నో బాధల కొనర్చి ఈ దేశం ప్రపంచంలో ఉన్న అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి లోక కళ్యాణార్థం సీతమ్మ వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి న్యాయమే జయమే గెలుస్తుందని చెప్పేసి ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి క్రమశిక్షణతోటి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ సీతా రామచంద్రుల వారు మీ అందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతోటి విలసిల్లాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా మున్ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ శ్రీరామనవమి జరిపించాలని, నేను నీకు ఎప్పుడు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలని అందిస్తానని కమిటీ వారు ఇక్కడికి ఆహ్వానించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.